నా సువార్తను నా శక్తితో మీరు ప్రకటిస్తే మీరు నా సాక్షులై ఉంటారు. మీరు నా సాక్షులుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందుకే శిష్యులు యేసయ్య గురించి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పారు తెలుసా? ముఖ్యంగా అపోస్తులైన యోహానుతో కలిసి పేతురు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ ఏం చెప్పారు తెలుసా? అందరూ అడుగుతున్నారు, అసలు యేసుక్రీస్తు గురించి మీరు ఏమన్నా ఎలా చెప్తారు? ఇవన్నీ అసలు ఆయనే దేవుడు అని ఎలా చెప్తారు? ఆయనే మనుష్య కుమారుడు అంటే దైవ కుమారుడు అని ఎలా చెప్తారు? అది ఇది అని అడిగినప్పుడు, మేము ఊరికనే కథలు చెప్పట్లేదు, మేము ఊరికనే ఎక్కడి నుండో ఎవరో చెప్తే విని మేము ఇవన్నీ చెప్పట్లేదు, కానీ మేము దేన్ని చూచాము, దేన్ని విన్నాము, దేన్ని తాకాము, దేన్ని గ్రహించాము, ఏది మా హృదయములను నింపిందో, ఏది మా జీవితములను మార్చిందో, దేని ద్వారా మేము రూపాంతరం చెందాము, దేని ద్వారా మేము రాడికల్ చేంజ్ ని చూసాము, దానిని బట్టే మేము సాక్షులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.